ఏపీ తెలంగాణ సరిహద్దుల్లోని నాగార్జున సాగర్ టైగర్ రేంజ్ లో పులులు స్థావరాలను మార్చుతున్నాయా? నల్లమల దక్షిణ ప్రాంతాన్ని కొత్త స్థావరాలకు కేంద్రం చేసుకుంటున్నాయి. ఏడాది కాలంగా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో కొత్త పులులు సంచరిస్తున్నాయని అటవీశాఖ అధికారులు వెల్లడించారు. ఉదయగిరి రేంజ్ పరిధిలో వారం రోజులుగా పెద్ద పులి మకాం వేసిందని తెలిపారు. పెద్ద పులి సంచారంపై ప్రజలకు సూచనలు చేస్తున్న అటవీశాఖ అధికారి యువ IFS తో మా నెల్లూరు ప్రతినిధి నరసింహులు ఫేస్ టు ఫేస్. ఏపీలోని నెల్లూరు జిల్లా ఉదయగిరి అటవీ ప్రాంతంలో ఇటీవల పెద్దపులి ఆ ప్రాంతంలో కలకలం రేపుతోంది. ముఖ్యంగా అటవీ సమీప ప్రాంతాల్లోని అనేక మందిని కూడా కలవరపెడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అటవీ శాఖ అప్రమత్తమైంది. పులి జాడను తెలుసుకునేందుకు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. దానికి సంబంధించినటువంటి కొంత సమాచారం కూడా వచ్చింది. మరోవైపు సమీప గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతేనే అడవిలోకి వెళ్ళండి, పులిని జోలికి ఎవరు వెళ్ళకూడదు అని కూడా కొన్ని ఆదేశాలు కూడా దండోరా ద్వారా వేయించారు. పులి మూమెంట్ ఎలా ఉంటుంది, అది ఏ ప్రాంతాలు, దాని విస్తీర్ణం ఎంత పరిధిలో అది తిరుగుతుంది అనేటటువంటి విషయాలను నెల్లూరు జిల్లా IFS అధికారి మహబూబ్ బాషా మన దగ్గర ఉన్నారు. ఆయన మరి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు దాదాపుగా అంటే ఇంతకుముందు వచ్చింది, అంతకుముందు కూడా మన నెల్లూరు జిల్లా అటవీ ప్రాంతంలో తిరిగింది. అంటే దీని విస్తీర్ణంలో ఎంత దూరంలో తిరుగుతుంటుంది, దీని ఏంటి సార్ దాని పరిస్థితి, దానికి సంబంధించి ప్రజలు ఎలా ఉండాలి? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఉదయగిరి ఏరియాలో ఉన్నటువంటి పులి సంచారం ఏదైతే చెప్తున్నారో అది వాస్తవమేను. గత 20 రోజుల ముందు కూడా ఒకసారి మనకు బండగానిపల్లి నియర్ బై విలేజెస్ దగ్గర ఈ పులి అనేది కనపడటం జరిగింది. ఫస్ట్ టైం అక్కడ విజిటింగ్ గురించి తెలిసిన వెంటనే మేము కెమెరా ట్రాప్స్ అరేంజ్ చేసి తర్వాత మా స్టాఫ్ కూడా దాని యొక్క సైన్స్ని బట్టి ఎటువైపు మూమెంట్ ఉందనేది ఒక నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే మేము మళ్ళీ ఒకసారి పులి 20 డేస్ తర్వాత ఇక్కడ గమనించడం జరిగింది. యాక్చువల్లీ నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఏదైతే ఉందో ఆ టైగర్ రిజర్వ్ నుంచి కారిడార్ ఏరియా అని చెప్తాం. ఇదంతా కూడా అంటే టైగర్ జోన్కి అవుట్ సైడ్ పెరిఫెరీస్ ఏదైతే ఉందో అదంతా కూడా టైగర్ కారిడార్ కింద ఆల్రెడీ నోటిఫై చేయడం జరిగింది. ఈ ఏరియాలో అక్కడ ఉన్నటువంటి రిజర్వ్లో నుంచి అప్పుడప్పుడు ప్రే ఫుడ్ కోసం కావచ్చు, తర్వాత అదర్ అనిమల్స్ వస్తే మేటింగ్ కోసం కావచ్చు, వాటి టెరిటరీని ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం కావచ్చు, రకరకాల కారణాల వల్ల అక్కడ ఉన్నటువంటి టైగర్ పాపులేషన్ ఈ పెరిఫెరీస్లో తిరగడం, పెరాంబులేట్ చేయడం అనేది జరుగుతుంది. జనరల్గా టైగర్ అనేది యాక్చువల్లీ అక్కడ టైగర్ బేరింగ్ ఏరియాలో ఫ్లాగ్షిప్ స్పీసీస్, దాని టెరిటరీ చాలా పెద్దది ఉంటుంది. 25 స్క్వేర్ కిలోమీటర్స్ వరకు టైగర్ టెరిటరీ ఉంటుంది. దాంట్లో భాగంగానే ఇప్పుడు ఈ కప్స్ ఏవైతే ఉన్నాయో అవి వన్స్ అడల్ట్గా డెవలప్ అయిన తర్వాత వాటి టెరిటరీని, ఓన్ టెరిటరీని ఫామ్ చేసుకోవడం కోసం అని చెప్పి అక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి కాంపిటీషన్స్ని ఎలిమినేట్ చేయడం కోసము అవుట్ సైడ్ కారిడార్ ఏరియాకి మూవ్ అవుతూ వాటి టెరిటరీని ఎక్స్టెండ్ చేసుకుంటాయి. దానిలో భాగంగానే ఇవి ఈ విధంగా కారిడార్ ఏరియాలో మూవ్ అవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఏదైతే ఉందో టైగరు, దాన్ని కూడా NSTR లో ఉన్నటువంటి స్టాఫ్తో కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. ఇట్స్ ఆల్రెడీ రికగ్నైజ్డ్ టైగర్ ఓన్లీ, నాట్ న్యూ వన్. అక్కడ కూడా ఆల్రెడీ నోటీస్ చేయడం జరిగింది. ఇది అక్కడి నుంచి ఇక్కడి వరకు మూమెంట్ ద్వారానే వచ్చింది. ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఉన్నటువంటి ఈ టైగర్ పార్ట్నర్ ఏదైతే ఉంటుందో అది దొరికితేనా ఇక్కడే ఉండిపోతుంది, సెటిల్ అయ్యి టైగర్ టెరిటరీని ఏర్పరచుకొని, లేదనుకుంటే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటాయి. కారిడార్ ఏరియాలో ఇలా రావడం, అలా వెళ్ళిపోతూ ఉండడం అనేది సహజం. అదంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలోనే ఉంది, అడవిలోనే ఉంది ప్రజెంట్ టైగర్. ఎక్కడ కూడా హ్యాబిటేషన్స్కి నియర్ బై లేదు. ఎవరైనా ఆ రోడ్ ఇంటి వెళ్తూ ఉన్న వాళ్ళు ఒకరిద్దరు చూసి ఉండొచ్చు. ప్రజెంట్ దాని మూమెంట్ని మేము కూడా మానిటర్ చేస్తూ ఉన్నాము. స్టాఫ్ని డే టైము తర్వాత నైట్ టైము టీమ్స్ ఫామ్ చేసి డ్యూటీస్ వేయడం జరిగింది. అలాగే దాని కథలకి కూడా కెమెరా ట్రాప్స్ ద్వారా, తర్వాత మూమెంట్ సైన్స్ పాదముద్రలు కావచ్చు, తర్వాత అది స్ప్రే చేసే అదర్ సైన్స్ ద్వారా కావచ్చు, అన్నీ కూడా నిఘా పెట్టడం జరిగింది. ప్రస్తుతానికైతే అవే ఫ్రమ్ హ్యాబిటేషన్స్ ఉంది. ఎవరు కూడా ప్యానిక్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే ఆ చుట్టుపక్కల గ్రామాల్లో ఉదయగిరి రేంజ్ ఆఫీసర్ కుమార్ రాజా తర్వాత వారి సిబ్బంది చాటింపు వేయడం జరిగింది. ఎవరు కూడా ఒంటరిగా అడవిలోకి పశువుల్ని మేపేయడానికి కానీ, తర్వాత ఈ గొర్రెలు, మేకలు, ఈ జీవాలని తీసుకొని వెళ్తూ ఉంటారు. అలా ఆ ఏరియాస్ని ఇలాంటప్పుడు ఎక్స్క్లూడ్ చేయడం, అంటే తప్పించేసి వేరే ఏరియాస్కి వెళ్ళడం మంచిది. ఆ ఏరియాస్కి ఎవరు కూడా వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఒంటరిగా ఆ రోడ్స్లో ఎవరు కూడా తిరగకూడదు. ఎవరైనా ఫ్యూయల్కి కానీ తర్వాత అదర్ అవసరాల నిమిత్తం అడవిలోకి వెళ్తూ ఉంటారు. కాబట్టి దయచేసి
దయచేసి ఇందు మూలంగా మరొకసారి నేను ఇక్కడ మీడియా ద్వారా తెలియజేయడం ఏమంటే ఒంటరిగా ఎవరు అడవిలోకి వెళ్ళొద్దు. అలాగే జీవాలు తర్వాత ఈ బఫెలోస్ అలాంటివన్నీ కూడా అక్కడ తోలొద్దు, ఎందుకంటే క్యాటిల్ కిల్స్ అవుతాయి. రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో క్యాటిల్ కిల్స్ అయితే మేము కూడా కంపెన్సేషన్ ఏది పే చేయలేం. కాబట్టి అవుట్ సైడ్ మీ పట్టా ల్యాండ్స్లోకి పొలాల్లోకి వచ్చి ఏదైనా డ్యామేజ్ కలిగిస్తే అప్పుడు ఏదైనా కంపెన్సేషన్ పే చేయగలుగుతాం. కంపెన్సేషన్ ఒకటైతే, రెండోది సేఫ్టీ ఆఫ్ ది హ్యూమన్ బీయింగ్, మనుషులు సేఫ్టీగా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఇది నెల్లూరు డివిజనల్ అటవీ శాఖ అధికారి ఐఎఫ్ఎస్ మహబూబ్ బాషా ఈరోజు ముఖ్యంగా నెల్లూరు జిల్లా సరిహద్దుల్లోని కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లా సరిహద్దుల్లో ఉన్నటువంటి ఉదయగిరి ప్రాంతంలో పెద్ద పులి సంచరిస్తుంది. దానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలో వాటికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా చెప్తున్నారు. మరోవైపు ఇటు తరచూ నాగార్జున సాగర్ టైగర్ జోన్ ఏరియా నుంచి ఇటు రావడం జరుగుతుంది. కొత్తగా పుట్టినటువంటి వాటి యొక్క విస్తరణ చేసుకోవడానికి, అలాగే ఇదే ప్రాంతంలో కొద్దిగా సఫిషియెంట్గా కూడా వాటికి ఆహారం కూడా దొరుకుతడం వల్ల దాని పరిధిని పెంచుకోవడానికి కూడా ఇటు వస్తూ పోతూ ఉంటాయి. అలాగే దానికి ఫిమేల్ కానీ అందుబాటులో ఉంటే ఈ ఏరియాను కూడా స్థావరం చేసుకునేటటువంటి అవకాశం కూడా ఉన్నందువల్ల ప్రజలు కూడా ఆ ప్రాంతంలోకి, అంటే ఇతరితర అవసరాలకు కానివ్వండి, అడవిలోకి కానీ వంట చెరుకు లాంటి వాటికి కూడా వెళ్లకుండా, ముఖ్యంగా ఘాట్ రోడ్ల పరిధిలో దాదాపు ఒక 3 నుంచి 4-5తో అలా వెళ్ళటం మంచిది అని కూడా ఆయన సూచనలు చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ టైగర్ని యొక్క పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు కూడా ట్రాప్ కెమెరాల ద్వారా తాము గమనిస్తూ ఉన్నట్లుగా కూడా అటవీ శాఖ అధికారి చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో నరసింహులు, HM టీవీ, నెల్లూరు నుంచి.